కడియం శ్రీహరి దమ్మున్న నాయకుడు. అయ్యా అండా చూసుకొని రాజకీయాలు చేస్తలేండి. నేను అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్నడేటోడేవాడు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం బిక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు, సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఈ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజులు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతాయి. ఇప్పటికే నీ మీద పలు కేసులు ఉన్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఇంకొక వైపు కారు రేసుకు సంబంధించిన కేసు ఉంది. ఏ రోజు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోతావో తెలియదు. బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నావు.